సెక్స్ స్ట్రెస్ని తగ్గిస్తుందా? సో డెఫినెట్లీ స్ట్రెస్ అనేది సెక్స్ తగ్గిస్తుందా లేదా అనేది అంటే డెఫినెట్లీ ఐ సే ఎస్. ఎందుకు అని అంటే లైక్ సెక్స్లో వీ హ్యావ్ ఎ టూ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వన్ ఈజ్ సెరిటోనిన్, వన్ ఈజ్ ఆక్సిటోసిన్. ఓకే. సో సెరిటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ ఎలా అంటే లైక్ ఎప్పుడైతే పార్ట్నర్స్ కలుస్తారో, లైక్ వెన్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని హగ్ చేస్తారు, సో ఆ టైంలో విమెన్కి లైక్ ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు స్ట్రెస్ అనేది ఆబ్వియస్లీ ఆటోమేటికల్లీ రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. ఓకే. పర్టికులర్గా మీరు సెక్స్లో అన్నాడు కాబట్టి, సో వెన్ ద పార్ట్నర్ మీట్స్ ద మెన్ అండ్ విమెన్ కలుస్తారో ఆ టైంలో సెరిటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ ఉంటుంది. ఓకే. సో అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బాడీలో నుంచి, లైక్ ఇట్స్ ఎ స్ట్రెస్ ఇన్హిబిటర్స్. వి కాల్ ఇట్ యాజ్ అ స్ట్రెస్ ఇన్హిబిటర్స్. సెరిటోనిన్, ఆక్సిటోసిన్ అనేది ఎప్పుడైతే బాడీలో నుంచి ప్రొడ్యూస్ అయిపోతుందో, సో ఆబ్వియస్లీ సెక్స్లో సెక్స్ అంటే లైక్ స్ట్రెస్ని బర్స్ట్ చేస్తుంది అని చెప్పేసి వీ కెన్ సే ఇట్ యాజ్. సో ఈ టూ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మెన్కైనా విమెన్కైనా కానీ కూడా స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుంది. ఓకే. యా. కెన్ వీ హ్యావ్ సెక్స్ ఆన్ పీరియడ్స్? Yeah, yes, of course, definitely we can have sex on periods. But the thing is, periods లో సెక్స్ చేయడం అనేది ఇట్ డజంట్ మ్యాటర్. లైక్ ప్రాబ్లమా కాదా అని అంటే లైక్ వెన్ ప్రాబ్లమ్ అక్కర్స్ అంటే లైక్ ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, లైక్ వజైనల్ ఇన్ఫెక్షన్స్, సో ఆ టైంలో చేయడం, లేదా ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఆ టైంలో చేయడం వల్ల ఏమంటే లైక్ పార్ట్నర్కి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు మేబీ. ఓకే. బట్ హ్యావింగ్ సెక్స్ ఇన్ ద పీరియడ్స్ ఇస్ క్విట్ కామన్. సో పీరియడ్స్లో కూడా చేయొచ్చు, బట్ వీ షుడ్ మన హెల్త్ చూసుకోవడానికి కోసం వీ షుడ్ యూస్ ద ప్రొటెక్షన్స్. ఓకే. సో ఐ కుడ్ సే డెఫినెట్లీ ఎస్ ఫర్ దిస్. ఓకే. అండ్ అంటే పీరియడ్స్ టైంలో సెక్స్ అనేది ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు, అది నిజమేనా? యా, అది ఆబ్వియస్లీ కరెక్ట్. అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు అని కాదు, సైకిల్ అనేది ఉంటుంది. లైక్ పీరియడ్స్ వచ్చే ముందు కానివ్వండి, లేదా పీరియడ్స్ అయిపోయాక సైకిల్ అనేది ఉంటుంది. సో ఆ సైకిల్లో డెఫినెట్లీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో ఆ టైంలో చేస్తే ఇఫ్ వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ, సో డెఫినెట్లీ వీ షుడ్ యూస్ ద ప్రొటెక్షన్స్. సో ప్రొటెక్షన్స్ లేకుండా చేయడం వల్ల డెఫినెట్లీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకనంటే సైకిల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సైకిల్ మీన్స్ ఏదైనా ఎగ్జాంపుల్? సైకిల్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 days సైకిల్ ఉంది. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ ఫర్ 5 days ఆర్ 5 to 6 days ఉంటుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయాక, మెన్సెస్ అయిపోయాక నెక్స్ట్ 3-4 days వరకు కూడా ఇన్హిబిటర్స్ యాక్టివ్గా ఉంటుంది. సో ఓవరీస్ అనేవి యాక్టివ్గా ఉంటుంది. సో ఓవరీస్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఓవంతో యాక్టివ్ అయినప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూజ్ అయినప్పుడు కానివ్వండి, సో ఎలా అంటే లైక్ ఇమ్మీడియట్లీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ జైగోట్ అనేది ఇమ్మీడియట్గా ఫామ్ అయిపోతుంది. సో ఆ టైంలో ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెక్స్ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? పర్టికులర్లీ దెర్ ఈస్ నో ఫుడ్ ఫర్ ఆఫ్టర్ ద సెక్స్. అంటే సెక్స్ చేసిన తర్వాత ఇదే ఫుడ్ అని ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లైక్ అలాంటి రీసెర్చెస్లో కూడా అట్లా తీసుకోవడం వల్ల జరుగుతుంది అనేది ఎక్కడ కూడా లేదు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ లైక్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద సెన్స్ లైక్ జ్యూసెస్ తీసుకోవడం కానివ్వండి, లైక్ ఏదైనా షేక్స్ కానివ్వండి, లైక్ షేక్స్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రోడక్ట్స్, ఐ మీన్ లైక్ డైరీ ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవడం వల్ల మనకి లైక్ అలసిపోయిన ఫీలింగ్ అనేది ఉండదు. సో అలా దానికి ఐ కెన్ సజెస్ట్ ఫ్లూయిడ్స్. ఓకే. చాలామంది లేడీస్ ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నాయంటే ఆ టైంలో పీరియడ్స్ దగ్గరికి వస్తున్నాయంటే ట్యాబ్లెట్స్ యూస్ చేయడం, పీరియడ్ డిలే పిల్స్ అని యూస్ చేస్తుంటారు. కరెక్ట్. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ. సో లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ డిలే చేయడానికి ఎవరైతే పిల్స్ తీసుకుంటున్నారో, సో ఎవ్రీ వన్ షుడ్ నోట్ దిస్. లేటెస్ట్ రీసెర్చెస్లో మీరు నమ్ముతారో లేదో, ట్రస్ట్ మీ, బట్ రేర్ కేసెస్లో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్. ఓకే. దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ హైలీ గెట్టింగ్ హార్ట్ అటాక్. లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఎ రేర్, బట్ ఐ కెన్ సజెస్ట్. ఓకే. సో ఇది ఎవ్రీ వన్ షుడ్ నోట్, ఎవ్రీ విమెన్ షుడ్ నోట్ దిస్. సో పిల్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, లైక్ దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ని ఆపడానికి, సో ఫర్ వన్స్ ట్వైస్ థ్రైస్ ఇస్ ఓకే, బట్ ఫ్రీక్వెంట్లీ ఎవరైతే తీసుకుంటున్నారో దెర్ ఈస్ ఎ హై రిస్క్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్ అండ్ లివర్ డ్యామేజ్ ఆల్సో. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా అవుతుంది ప్రైమరీగా. సో
ప్రైమరీగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో సెకండరీ, థర్డ్ అంటే మనం సెకండరీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ లేటెస్ట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అనంటే దెర్ ఇస్ ఎ హై రేట్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్. ఓకే. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎక్సెసివ్గా తీసుకుంటున్నారో, ఎవరైతే దాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారో, సో వాళ్ళకి ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ థింగ్. ఓకే. అంటే ఇప్పుడు పీరియడ్స్ డిలే అవ్వడానికి ఉన్నాయి పిల్స్ అండ్ త్వరగా రావడానికి కూడా ఉన్నాయి. రావడానికి అవి కూడా కూడా అంతే డేంజర్. సో డెఫినెట్లీ అంటే రావడానికి ఏ పిల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పిల్స్ తీసుకున్నా కూడా ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ డ్రగ్ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్. ప్రతి పిల్కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. జనరల్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి నాసియా ఉంటుంది, వామిటింగ్స్ ఉంటున్నాయి, డిజీనెస్ ఉంటుంది. ఇది కాకుండా సీవియర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ లేటర్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మైట్ బి ఇట్ విడ్ బి ఎఫెక్టింగ్ ఆన్ డిఫరెంట్ మల్టిపుల్ ఆర్గన్స్. స్టెరాయిడ్స్ అనేవి మజిల్ గెయిన్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతున్నాయి. యా డెఫినెట్లీ స్టెరాయిడ్స్ అనేటివి ఎలా అంటే మజిల్ గెయిన్కి ఎఫెక్టివ్గా ఉంటుంది. తొందరగా ఇన్స్టాంట్గా మీకు మజిల్స్ కూడా గెయిన్ అవుతాయి. ఓకే. ఎంత తొందరగా గెయినింగ్స్ ఉంటాయో అంతే తొందరగా కూడా ఆర్గన్స్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. లైక్ కిడ్నీ డ్యామేజ్ కానివ్వండి, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వనివ్వండి, లైక్ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కిడ్నీ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, హార్ట్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి మీరు చూస్తే యాక్నీ అనేది చాలా ఉంటుంది. లైక్ ఫేస్ మీద కానివ్వండి, బాడీ మీద ఎక్కడ చూసినా కూడా ఫుల్ ఆఫ్ యాక్నీ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ అనేది చాలా హార్మ్ఫుల్ ఫర్ బాడీ.